సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధి వెదకకు సంఘమా ప్రతి ఏడు, ఉపవాసలతో ఎజ్జెదవులెంటుడేసులని. నీ కొరకై, నీ పిల్లలకై, అన్యులకై, ప్రతి వారికై, ఆత్మలు రక్షించుటకై నీవు కదలాలి. అసమయాన్నొచ్చే ఉపవాసమును భరించాలి. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సువార్తనే చాటాలి ప్రతి రోజు. సమాధి వెదకకు సంఘమా ప్రతి ఏడు, ఉపవాసలతో ఏడ్చెదవులెంటూ దేశులని. నీ కొరకై, నీ పిల్లలకై, అన్యులకై, ప్రతి వారికై, ఆత్మలు రక్షించుటకై నీవు కదలాలి. అసమయాన్నొచ్చే ఉపవాసమును భరించాలి. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సువార్తనే చాటాలి ప్రతి రోజు. మీరు ఉపవాసం ఉంటారు, మీ భోజనమేమో ఖర్చు కాదు. ఆ భోజనం వేరే వారికి పెట్టి వాక్యం చెప్పరు. బూడిద చల్లుక కూర్చొని, గోనె పట్టలు కట్టుకొని, నీరసంగా ముఖమును పెట్టి ఉపవాసాలే చేస్తారు. ఆ యూదులు చేసే ఉపవాసం క్రైస్తవులకది అపచారం. మీరు ఉపవాసం ఉంటారు, మీ భోజనమేమో ఖర్చు కాదు. ఆ భోజనం వేరే వారికి పెట్టి వాక్యం చెప్పరు. బూడిద చల్లుక కూర్చొని, గోనె పట్టలు కట్టుకొని, నీరసంగా ముఖమును పెట్టి ఉపవాసాలే చేస్తారు. ఆ యూదులు చేసే ఉపవాసం క్రైస్తవులకది అపచారం. దేవుడు లేడనే దుర్మార్గులకు దేవుడు ఉన్నాడని చెప్పాలి. పాప భారమును కాడిమానుని మోసే వారిని కాపాడుటకై కదలాలి. నిండి కదలాలి సంఘాలన్నీ. ఇవియే ప్రభువుకు ఇష్టమైన ఉపవాసాలు. ఈ ఉపవాసాలు చేస్తున్నారా క్రైస్తవులు? సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. పాపుల కోసం ప్రభు యేసు సిలువను మోసే వేళలో, ప్రభువు కోసమే ప్రజలంతా కన్నీళ్లు పెట్టే వేళలో. పాపుల కోసం ప్రభు యేసు సిలువను మోసే వేళలో, ప్రభువు కోసమే ప్రజలంతా కన్నీళ్లు పెట్టే వేళలో. అమ్మాలారా నా కోసం ఏడవ కండనే ఆ యేసు. యేసుని మాట మరచి ఎంజుట న్యాయమా? అది యేసుకి ఇష్టమా? సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు.
వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.